కుమందున తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరలా ఈ ఆదివారం కూడా తండ్రి మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోనికి ఒక చిన్న సంఘముగా, ఒక చిన్న సమూహంగా, ఒక చిన్న మందగా చేరుకొని తండ్రి నీకు ప్రార్థన చేసుకొని నేను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైన మాటలు విని మమ్మల్ని మేము బలపరుచుకొని నీకును పరలోకానికి మేము సమీపస్తులం విధంగా నీ మాటలు వినడానికి తండ్రి మేము సిద్ధపడి ఉండగా తండ్రి మా అందరితో ఈ సమయంలో మీరే మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ మాటలు తండ్రి నీ బిడ్డలు తెలియజేయడానికి నీ పక్షాన నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుని దాసున్నయ్యా. ఏ జ్ఞానము లేనివాడిని నేను ఒప్పుకుంటున్నాను ప్రవ్వా. దయచేసి నా జ్ఞానమును మీరు మరుగు చేసి నీ జ్ఞానముతో నన్ను నింపి తండ్రి, వాక్చాతుర్యముతో కాక నీవిచ్చిన వాక్శక్తితో, నీవిచ్చిన ఆత్మ సహాయముతో, ఆత్మ నడిపింపుతో మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయులు, మా సంఘ బిడ్డలందరికీ కూడా నీ మాటలు నాయన తెలియజేయడానికి తండ్రి యోగ్యత మీరు నాకు కలుగు చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇతరులకు బోధించిన నేను భ్రష్టుని అయిపోకుండా బోధించిన నా బోధ ప్రకారంగా బ్రతికి అనేకులకు బోధించే కృప నాకు దయచేయండి తండ్రి. మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా కేవలం పదుల కొద్ది, వందల కొద్ది, వేల కొద్ది ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు బోధిస్తున్న నాకు, వినిచిన మీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ తండ్రి మీ కృపగలిగిన హస్తానికి, మీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోని ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్న ప్రియులారా అందరికీ వందనాలు. ఒకసారి అందరూ కూడా ప్రేమగా మీ కుడి వైపున, మీ ఎడమ వైపున ఉన్నటువంటి వారికి వందనాలు తెలియజేసుకోండి. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని విలువైన సంగతులను మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు పార్ట్ 2 అని పెట్టుకోండి. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. గత పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో క్రైస్తవ కుటుంబంలో లేదా క్రైస్తవ ఇంటిలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం దేవుని పాదాల యొద్ద. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణాలలో మొట్టమొదటిగా ప్రేమ అనే లక్షణం ఉండాలని, రెండవదిగా పరిశుద్ధత అనే లక్షణం ఉండాలని, మూడవదిగా ఐక్యత అనే లక్షణం ఉండాలని, నాలుగవదిగా యథార్థత అనే లక్షణం ఉండాలని, ఇక ఐదవదిగా నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము లేదా నన్ను గూర్చినటువంటి సాక్ష్యము. మన క్రైస్తవ కుటుంబాలలో లేదా మన ఇంటిలో మనల్ని గూర్చినటువంటి సాక్ష్యం అనేది మనకు ఉండాలని గత పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో దేవుడు మనకు నేర్పించిన, మనం నేర్చుకునేటువంటి మాటలు. ఇవన్నీ కూడా మీరు చక్కగా నోట్స్లో రాసుకుంటున్నారు, మంచిదే. మీ హృదయాల్లో కూడా ఈ మాటలు మీరు ముద్రించుకోవాలి. మనందరి జీవిత పర్యాంతం వరకు కూడా ఈ మాటలు మన జీవితంలో నెరవేరేవిగా ఉండాలి. కాబట్టి క్రైస్తవ కుటుంబాలను నిలబెట్టేటటువంటి ఈ ప్రసంగాల్లో క్రైస్తవ ఇంటిలో, క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మీరు మీ హృదయంలో పెట్టుకోండి. ఏముండాలి? మొదటగా క్రైస్తవ కుటుంబాలలో మొదట ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండవది ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మూడవది ఏముండాలి? ఐక్యత ఉండాలి. నాలుగవది ఏముండాలి? యథార్థత ఉండాలి. ఐదవది ఏముండాలి? నన్ను గూర్చిన సాక్ష్యం ఉండాలి అని రాసుకోండి. నన్ను గూర్చిన సాక్ష్యము నా కుటుంబంలో ఉండాలి అనేది రాసుకోండి. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలలో మరొక లక్షణాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. అందుకే క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు పార్ట్ 2
రెండవ భాగము అని పెట్టుకోమని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ కుటుంబాలలో లేదా మన క్రైస్తవ ఇంటిలో ఉండవలసినటువంటి లక్షణాలలో మరొక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రియులారా, ఇచ్చుట. ఏమన్నారు దాన్ని? ఇచ్చుట అనేటటువంటి ఈ మంచి లక్షణం మనం అందరం కలిగి ఉండాలి. మన కుటుంబాలన్నీ కూడా బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవులంగా, క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ ఇంటిలో మన యొక్క క్రైస్తవ ఇంటిలో, మన యొక్క క్రైస్తవ కుటుంబంలో ఇదిగో ఇచ్చేటటువంటి ఈ గుణం ఉండాలి, ఈ లక్షణం ఉండాలి. ఇచ్చుట అనే ఈ లక్షణం ఉండాలి. చరిత్రలో పాత నిబంధనలో మనం ఒక భక్తుడిని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దావీదు అనే భక్తుని గురించి మనం చూసినప్పుడు ఒకానొక సమయంలో దావీదు గారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన అరణ్యంలో పాడి గొర్రెలను మేపుకుంటూ ఉండేవాడు కదా. అరణ్యములో, ఊరికి వెలుపల, క్రూర మృగాల మధ్యలో, జనసంచారం లేనటువంటి ఆ పరిస్థితిలో ఆయన పాడి గొర్రెలను మేపుకుంటా ఉన్న స్థితిలో దేవుడైనటువంటి యెహోవా దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో పాడి గొర్రెలను మేపుకుంటున్న దావీదుని తీసుకొచ్చి తన ప్రజలైనటువంటి యూదా జనాంగాన్ని పరిపాలించడానికి ఒక రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ ప్రజలందరిని కూడా అప్పగించి, అయ్యా ఇదిగో నా ప్రజలందరినీ నువ్వు ఏలు రాజుగా అని చెప్పేసి ఎక్కడో గొర్రెల దొడ్డిలో పాడి గొర్రెలను మేపుకుంటున్న ఈ దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. దావీదు అంతఃపురంలో ఉన్నాడు, మంచి బిల్డింగ్లో ఉన్నాడు ఆయన. మరి దేవుడు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకెళ్ళి సింహాసనం మీద పైన కూర్చోబెట్టాడు దేవుడు. దావీదు పైన కూర్చొని ఉన్నాడు. మరి దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన కింద ఉన్నాడంట. ఒకానొక సమయంలో దావీదు గారు మిద్దె మీదకెక్కి అలా తిరుగుతూ ఉన్న సమయంలో దేవుని బలసూచకమైన నిబంధన మందసం ఎక్కడుందయ్యా అని మనం ఆలోచన చేస్తే గుడారాలలో, టెంట్లలో కనబడుతుందంట. దావీదేమో పైన ఉన్నాడు, దేవుని బలసూచకమైన నిబంధన మందసము ఎక్కడుందయ్యా అంటే గుడారాలలో, టెంటుల్లో ఉందంట. అప్పుడు దావీదు పైనుంచి చూశాడు, తన మనస్సు కలత చెందింది, ఎంతో దుఃఖపడ్డాడు, వేదనకు గురయ్యాడు, కన్నీటి పర్యాంతం అయిపోయాడు. అయ్యో, ఎక్కడో విలువలేని నా బ్రతుకుకు దేవుడు విలువనిచ్చాడు. గొర్రెల దొడ్డిలో పాడి గొర్రెలను కాసుకుంటున్నటువంటి నా ఈ దైనందిన జీవితంలో దేవుడు ఎక్కడో గుట్లమిటి, చెట్లమిటి, పుట్లమిటి తిరిగే నన్ను, రాళ్ల మీద కూర్చునేటటువంటి నన్ను తీసుకొచ్చి ఈరోజు ఈ బంగారు వజ్రాలతో పొదిగింపబడిన ఈ సింహాసనం, రాజసింహాసనం మీద దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. ఆయన మాత్రం ఇదిగో ఆ టెంట్లలో నివాసం చేస్తున్నాడు. నేను కదా అక్కడ నివాసించవలసింది, నా దేవుడు కదా ఇదిగో ఇంత హైట్లో ఉండాల్సింది అని చెప్పేసి ఆలోచన కలిగి ఒకటే అనుకున్నాడు, ఇక నా దేవుని కొరకు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, శ్రేష్టమైన, ప్రపంచంలో ఎవరు కూడా ఎప్పుడు ఎక్కడ నిర్మించలేని ఒక మహా స్వర్ణ దేవాలయాన్ని నేను కట్టాలి, నా దేవుని తీసుకొచ్చి నేను ఆ మందిరంలో పెట్టాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు గారు. అయితే దేవుడు దావీదుని దర్శించి, దావీదు, నీవు యుద్ధములు చేసి నీ చేతులన్నీ కూడా రక్తముతో తడిసిపోయినాయ్యా, నీ వద్దు, నాకు మందిరాన్ని కట్టొద్దు. నీ ఆలోచన మంచిది, నీవు నా కొరకు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాలనుకున్నావు చూసావా, నా గురించి నువ్వు ఆలోచించావు చూసావా, నీ ఆలోచన మంచిదయ్యా, కానీ నీ వద్దు నాయన, నీ చేతులు రక్తంతో నిండుకుపోయి ఉన్నాయి, నీ యుద్ధం చేసావు, అలసిపోయావు, నువ్వు రెస్ట్ తీసుకో. నీ గర్భవాసము నుంచి వచ్చినటువంటి నీ కుమారుడైన సొలొమోను నా కొరకు మందిరం కట్టిస్తాడు, నేను ఆయన చేత కట్టించుకుంటాను నాయన అని చెప్పాడు. మరి దేవుడు నీ వద్దు నాకు కట్టొద్దయ్యా అన్నాడని, పర్లేదులే, కొంత బంగారం మిగిలింది, కొంత వెండి మిగిలింది, కొన్ని వజ్ర వైడూర్యాలు మిగిలినాయి, కొంత ధనం నాకు మిగిలిందిలే అమ్మయ్య అనుకున్నాడా? అలా అనుకోలేదు ప్రియులారా. ఆయన వద్దు అన్నప్పటికి కూడా ఆ యెరూషలేములో కట్టబడినటువంటి 46 సంవత్సరాలు కట్టబడినటువంటి బంగారముతో నిర్మించబడినటువంటి సొలొమోను గారి చేత
ఆ మందిరానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఎవరు సమకూర్చారంట? దావీదనే ఈయనే సమకూర్చారంట. చూడండి, దేవుని మందిరం యెరూషలేములో కట్టబడుటకు దావీదు గారు స్వతహాగా తను సంపాదించుకున్నటువంటి వాటిలో నుంచి కూడా ఆ మందిర నిర్మాణం కొరకు ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడో ఒకసారి మనం దయచేసి మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తెరచి చూడండి. చదువుకున్న వాళ్ళందరూ బైబిల్ తెరచి నేను చెప్తున్న ప్రతి మాట మీరు చూడండి, చక్కగా రాసుకోండి. మీకు అర్థమయ్యే విధంగా నేను నిదానంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం, అందరూ చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము మొదటి గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. ఎక్కువ రిఫరెన్స్లు ఉన్నాయి, మీరు చూడండి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన, చూడండి, మందిరం కొరకు నేను సంపాదించినవి కాకుండా నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. నా సొంతమైన బంగారము, దావీదు గారికి సొంతమైన బంగారం, నా సొంతమైన వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును బంగారు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. చూడండి ఎంత ఇచ్చుచున్నాడో చూడండి. తన సొంతమైన బంగారము, బంగారు పని చేయుట కొరకు బంగారము, వెండి పని చేయుట కొరకు వెండిని, తన సొంతగా ఓఫీర్ అన్నాడు. చూడండి, ఓఫీరు బంగారమును 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఓఫీరు బంగారము, పుటము వేయబడిన వెండిని నేను నా దేవుని మందిరము కొరకు నా స్వంతమైన వెండిని, నా స్వంతమైన బంగారమును, ఓఫీరు బంగారము, శ్రేష్టమైనటువంటి బంగారం అన్నమాట, నేను ఇచ్చుచున్నాను అన్నాడు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా అని అడుగుతున్నాడు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతటిని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు అనమాట. ఇదిగో నేను ఇస్తున్నా దేవుని మందిరం కొరకు, ఒక రాజుగా నేను ఇస్తున్నాను నా స్వంతమైన బంగారాన్ని, బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇదిగో నేను ఇస్తున్నా నా స్వంతమైన దాన్ని, మీలో ఎవరైనా ఇస్తారని పిలుపునిస్తున్నాడు ఇక్కడ. ఏమండి, యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని ప్రశ్న వేశాడు. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. చూడండి, రాజుగారు ఇవ్వడం మాత్రమే కాదు, తాను ఏలుతున్నటువంటి తన ప్రజలకు కూడా పిలుపునిచ్చాడు. తన కింద ఉన్నటువంటి అధిపతులకు, సహస్రాధిపతులకు కూడా పిలిపించాడు. నేనిస్తున్న దేవుని మందిరము కొరకు మీలో ఎవరైనా మనపూర్వకంగా ఇవ్వగలిగిన వారుంటే రండి అన్నప్పుడు ప్రియులారా, ఆయన పిలుపును అందుకున్నటువంటి అనేక మంది వచ్చేసారు. చూడండి ఎంత బంగారం ఇస్తున్నారో, ఎంత వెండిని ఇస్తున్నారో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తమ యొద్దనున్న రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యోహియేలునకు ఇచ్చిరి. తమ యొద్ద రత్నములు ఉన్నవారు, ఎవరి యొద్దనైనా సరే రత్నాలు ఉన్నాయి అనుకోండి, ఆ రత్నాలు తీసుకొచ్చి ఆ మందిరపు పని మీద పెద్దగా ఉన్న వారికి తీసుకొచ్చేస్తున్నారంట. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనపూర్వకంగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషించిరి. ఎలా ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు కూడా? గొనుక్కుంటా దేవునికి ఇవ్వకూడదు, కయ్యేనులాగా. ఎలా ఇవ్వాలి దేవునికి ఇచ్చే విషయంలో?
మనపూర్వకంగా ఇవ్వాలి. నేను అంత ఇచ్చాను రా, మీరేమి ఇచ్చారా అనకూడదు. ఎవరికి ఇస్తున్నావురా? నాకేమైనా ఇస్తున్నావా? నా పిల్లలకి ఏమైనా ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావు కాబట్టి నేను ఇచ్చాను అనకూడదు. ఇంకంతే. నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చావు అనుకో, నేను నీకు ఇచ్చాను అనొచ్చు. నేను నీకు తీసుకొచ్చి ఇచ్చాను అనుకో, నీకు ఇచ్చాను అనొచ్చు. నువ్వు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇచ్చిచుండిరి వాళ్ళు. దేవునికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక నేను మీకు ఇచ్చాను, మీకు చేశాను అనే మాట రాకూడదు. ఎవరికి ఇచ్చావు? నువ్వు దేవునికి ఇచ్చావు. ఇక దేవునికి ఇచ్చిన తర్వాత ఇక మర్చిపో, అంతే. అర్థమవుతుందా? మనపూర్వకంగా తీసుకొచ్చి ఇచ్చారంట. మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. ఏమండి, తర్వాత మరొక మాట చూద్దాం ప్రియులరా, మరొక విషయాన్ని చూద్దాం. అదే దినవృత్తాంతాల గ్రంథంలో 22వ అధ్యాయము 14 నుంచి 16 చూద్దాం. చూడండి, 22, 14 నుంచి 16. దావీదు గారు దేవుని మందిరం కొరకు ఎంత ఇచ్చాడో మనం చూద్దాం. 14 నుంచి 16 వరకు చూడండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, దేవుని మందిరము కొరకు దావీదు గారు ఇస్తున్నటువంటిది ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే, సంపన్న స్థితిలో కాదు, ఉన్నప్పుడు కాదు. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. నాకుంది కాబట్టి నేను ఇస్తున్నా, అది గొప్ప విషయం కాదు. మనకు లేనప్పుడు కూడా తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఎవరిలాగా? 2 కాసులు ఇచ్చింది చూసారా పేద విధవరాలు, అది గొప్పదన్నాడు దేవుడు. నీకు ఉంది కదని చెప్పేసి నువ్వు తీసుకొచ్చి కట్టలేసినా సరే అది దేవుడు స్వీకరించడం. ఇచ్చే మనసు చూస్తాడు ఆయన దేవుడు. నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, తర్వాత ఇనుమును సమకూర్చి ఉన్నాను దేవుని మందిరం కొరకు. మనం ఎంత ఇచ్చామంటే మన పేరు శిలాపలకం మీద ఉండాలి. ముందుండాలి మన పేరు. నా పేరేంటి లాస్ట్లో రాసావు? ఎక్కడ రాశాడంట? లాస్ట్లో రాసేది ఫస్ట్ కదా నా పేరు రాయాల్సింది. నేను అంత ఇచ్చాను, నేనంటే ఏమనుకుంటున్నావు? మరి నీకు ఎవరు ఇచ్చారు? అది నీకు ఎవరిస్తే వచ్చింది? చూడండి ప్రియులారా, ఎంత ఇస్తున్నాడు. తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను, రాళ్లను సమకూర్చి ఉంచి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక, మరియు పని చేయతగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును అన్నారు. చూడండి, లెక్కింపలేనంత బంగారమును, వెండి, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అన్నాడు. తన కుమారుడికి చెప్తున్నాడు దావీదు గారు. ఎంత ఇచ్చాడో చూడండి ప్రియులారా. ఇచ్చుట చూడండి. దావీదు గారు దేవుని మందిర నిర్మాణం కొరకు ప్రియులారా తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఏ స్థితిలో ఉంటే దేవుడు నన్ను ఏ స్థితిలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అనేది తన స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి, ఇదిగో ఆ దేవుని కొరకు నేను ఒక మహామందిరాన్ని కట్టాలనుకున్నాడు. దేవుడు వద్దన్నాడు. అయినప్పటికీ కూడా ఆ మందిరానికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా దావీదు గారు ప్రియులారా సమకూర్చిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇచ్చుట. దావీదు దేవుని కొరకు కానీ, దేవుని పని కొరకు కానీ, దేవుని గురించి ఆలోచించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో చాలా గొప్పగా ఉన్నాడు దావీదు. కాబట్టి దావీదు గారి కుటుంబాన్ని దేవుడు ఊరకనే వర్ధిల్ల చేయలేదు. దేవుడు ఊరకనే గొప్ప చేయలేదు. దావీదు గారి కుటుంబాన్ని దేవుడు ఊరకనే హెచ్చించలేదు. దావీదు గారు దేవుడికి ఇచ్చే విషయంలో చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు. కాబట్టి దావీదు గారిని దేవుడు దినదిన ప్రబద్ధమానవుగా దేవుడు తన కుటుంబాన్ని తనను వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. అందుకే దావీదు గారు ఏమన్నాడు? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడిని, నా ఇల్లు ఏమాత్రపది నాయన, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎక్కడున్నాను, ఈరోజు నేను ఎక్కడున్నాను. ఎంత కృతజ్ఞత ప్రార్థన. ఈరోజు చాలామందికి
దేవునికి ఇవ్వాలంటే చేతులు ముడుచుకుంటూ ఉంటారు. దేవుని కార్యక్రమాల కన్నా, సంఘ కార్యక్రమాల కన్నా, సువార్త సభల కన్నా, ఆత్మల రక్షణ కొరకన్నా ఏదన్నా ఇవ్వాలి అని పిలిపించామనుకోండి, చేతులు ముడుచుకుంటూ ఉంటారు. లేవు 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 అంటారు. చూసారు కదా, ఇంకెప్పుడు లేకుండానే ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో సమృద్ధిగా విత్తగలుగుతామో సమృద్ధిగా పంట కోసుకుంటామని బైబిల్ కూడా ఉంది. నా కొరకు కాదు, ఆత్మల రక్షణ కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని కొరకు, దేవుని మందిర నిర్మాణం కొరకు, దేవుని మందిరంలో ఉన్న అవసరాల కోసము మీరు ఎప్పుడైతే మీ గుప్పెళ్ళు ఇప్పగలుగుతారో దేవుడు ఇంకా ఏం చేస్తాడో తెలుసా? రెట్టింపు 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 దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఏమండి, ఈరోజు చాలామంది, కొంతమంది వాళ్ళు చెప్తున్న మాటలు విన్నప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఈరోజు చాలామందికి ఇవ్వడానికి వెనుదీస్తున్నారన్న, మేము దేవుడికి ఇవ్వడానికి ముందుకొచ్చిన తర్వాత దేవుడు మా జీవితంలో, మా కుటుంబాల్లో ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడో ఈ రోజు వరకు కూడా మా కుటుంబంలో సమృద్ధి ఉంది, కానీ లేమితో మేము బాధపడట్లేదని కొంతమంది నా చెవులతో మాట్లాడుతున్నప్పుడు నేను వింటున్నప్పుడు చాలా సంతోషించాను. కాబట్టి ప్రియులారా, మన క్రైస్తవ ఇంటిలో, మన క్రైస్తవ కుటుంబాలలో మనం అందరం కూడా ఇదిగో ఈ ఇచ్చే గుణాన్ని కలిగి ఉండాలి. ఇచ్చే గుణం, క్రైస్తవ్యం అంటేనే ఇచ్చే గుణం కలిగి ఉండాలి. క్రైస్తవ్యం అంటేనే దాతృత్వం కలిగింది. ప్రపంచంలోనే క్రైస్తవ్యం అంటే అది ఇచ్చేది. క్రైస్తవం అనేది ఏంటో తెలుసా? తనను తాను కరిగిపోతున్నా కూడా అనేకులకు వెలిగిస్తూ ఆరిపోయేది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే కూర్చుకునేది కాదు. క్రైస్తవ్యం అంటే ఉన్నది కూడా పంచేది క్రైస్తవ్యం. అమ్మ వింటున్నారా? ఏంటంటే క్రైస్తవ్యం అంటే ఉన్న ఆస్తులను కూడా క్రొవ్వొత్తులా కరిగించేసి పంచేది క్రైస్తవ్యం అంటే, కూర్చుకునేది కాదు. ఈరోజు కూర్చుకుంటూ ఏమంటున్నారంటే దేవుడు ఆశీర్వాదం అని చెప్పుకుంటున్నారు. ఈరోజు దేవుని సేవలోకి వచ్చాం, మా కొడుకుకు ఒక కారు, మాకొక కారు, స్థలాలు పొలాలని చెప్పుకుంటారంట కొంతమంది బయట దేవుని సేవలోకి వచ్చిన తర్వాత. ఏమంటే ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవం ఎలా ఉందో, ఇప్పుడు క్రైస్తవం ఎలా ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. ఏమండి, కాబట్టి మన క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణాలలో 6వ లక్షణం ఏంటంటే ఇచ్చుట అనే లక్షణం ఉండాలి మనందరికీ. నేను, మీరు, మనం అందరం దేవుని కార్యక్రమాలకి, సువార్త కార్యక్రమాలకి, ఆత్మల రక్షణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, మందిర నిర్మాణం కొరకు, మందిరంలో ఏ అవసరాలు ఉన్నాయో, ఫ్యానులు తిరగట్లేదు, కూర్చున్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఏం చేయాలి? మందిరంలో లోటు ఉంది, ఫ్యాన్ అక్కడ ఫ్యాన్ తిరగట్లే, ఇక్కడ ఫ్యాన్ తిరగట్లా, ఇక్కడ లైట్ వెలగట్లా, ఏం చేయాలి? ఎన్నాళ్ళు అవుతుంది ఆగిపోయి? ఎవరికైనా ముందుకొచ్చి ఎవరికి చెప్పకుండా ఫ్యాన్ తీసుకొచ్చి బిగించారు అక్కడ? ఎవరో ఒకరు బిగించాలా, మనం కూర్చోవాలి, ఇంటికి పోవాలా? ఏది ఇచ్చే గుణం ఏది ఎక్కడుంది? దాతృత్వం. క్రైస్తవ్యం అంటేనే ఇచ్చుట, దాతృత్వం. ఆ ఇచ్చే గుణం మనకి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఇంకా మనకి ఇస్తానే ఉంటాడు. మనం ఎప్పుడైతే చేతులు ముడుచుకుంటూ ఉంటామో మన ఇంట్లో ఇంకా లోటు ఉంటానే ఉంటుంది. దావీదు చూడండి, తన దైనందిన జీవితంలో దేవుని మందిర నిర్మాణం కొరకు ప్రియులారా, ఆ మందిరానికి ఏది అవసరంగా ఉందో, కర్రల, ఇనుమ, ఇత్తడ, రాగి, బంగారమా, ఏది కొదువుగా ఉందో అది సమస్తాన్ని సమకూర్చిపెట్టాడంట దావీదు గారు. మరి దావీదు గారిని ఏమైనా తక్కువ చేశాడా దేవుడు? దావీదు గారిని ఎంత గొప్పగా హెచ్చించాడు ఆయన? ఆలోచించేయండి, ఎంత గొప్పగా హెచ్చించాడు ప్రియులారా. చాలా గొప్ప స్థానంలో దావీదు గారిని నిలబెట్టినట్టుగా దేవుడు మనం చూస్తాం. దావీదు దేవునికి ఇచ్చే విషయంలో చాలా గొప్పగా కనబడుతున్నాడు. ఏమండి, మనము కూడా ఇచ్చే విషయంలో వెనకాడకుండా దేవునికి ఇచ్చే విషయంలో మనం ముందుకున్నప్పుడు మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు కూడా గొప్ప చేయబడతాయి, మన కుటుంబాలు కూడా దేవుని చేత దీవించబడతాయి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము, సొలొమోను మహారాజు గారు రచించిన సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. 21వ అధ్యాయము 26వ వచనం త్వరగా చూడాలి. 21వ అధ్యాయము 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. నీతిమంతురాలైతే నీతిమంతులు వెనుకకు తీయక
ఇచ్చుచుండును. నీతిమంతులు ఎవరైతే ఉంటారో వారు క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ ఇంటిలో నీతిమంతులైన వారు ఏం చేస్తారంట? ఇచ్చే విషయంలో వెనుతీయక ఇచ్చుచూ ఉంటారంట. ఇచ్చుచూ, పంచుతూ, సహాయం చేస్తూ ఎదుటివారికి, దాన ధర్మాలు చేస్తూ ఎదుటివారికి ఉంటారంట. దానం, ధర్మం, సహాయం, ఆతిథ్యం ఎన్నైనా అనుకోవచ్చు. ఏం చేస్తారు? ఇచ్చుచూ ఉంటారంట. ఇచ్చుచూ, నీతిమంతులు ఇచ్చుచూ అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ ఇంటిలో ఉన్న మనము, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న మనము ఇచ్చే విషయంలో ఏ స్థానంలో ఉన్నాం? ఎవరైనా వచ్చి ఏదైనా ఒక సహాయం అడిగారు అనుకోండి, మనకున్న దాంట్లోనే వారికి మనం సహాయం చేయగలుగుతున్నామా? లేదా మన ఇంట్లో ఉన్న లెక్కలన్నీ చెబుతున్నాం వాళ్ళకి, నా కరెంటు బిల్ ఎంత అయింది, నా ఫ్లోర్ క్లీనింగ్కి, వాటర్కి, వీటికి ఎంత అయింది, నా ఫోన్ బిల్ ఎంత అయింది, దానికి ఎంత అయింది, దీనికి ఎంత అని చెబుతున్నామా? ఎవరైనా వచ్చి అయ్యా నాకు సహాయం చేయ అంటే అవన్నీ ఎందుకు? నీకు ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. నీ ఇంటి విషయాల గురించి వాళ్ళకి ఎందుకు చెప్పాలి? నా కరెంటు బిల్లు నెలకి ఎంత వచ్చింది, నా ఫ్యాన్ బిల్ ఎంత, నా పాల బిల్ ఎంత, ఇవన్నీ అవసరమా? ఒక వ్యక్తి నీ దగ్గరికి సహాయం కోరి వచ్చిందంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి నీవేం చేయాలి? ఉంటే సహాయం చెయ్యి, లేకపోతే నా దగ్గర లేవమ్మా, దయచేసి ఎవరి దగ్గర చూసుకో, ఈసారి నేను ఏదైనా నీకు చేయగలనేమో అనాలి. లెక్కలన్నీ లిస్ట్ అంతా చదివితే ఎలా ఉంటుంది? ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలలో మనమంతా ఇదిగో ఈ మంచి లక్షణం, ఈ దాతృత్వం, ఈ ఇచ్చే గుణం మనం కలిగి ఉండాలి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అపోస్తలుల గారి గ్రంథం 20:35 ఒకసారి చూడండి. మనకు ఉన్న దానిలోనే, లేనిది ఇవ్వమని దేవుడు ఎప్పుడు చెప్పడు. మనకున్న దానిలోనే 2 అంగీలు కలిగిన వాడు ఏం చేయమన్నాడు? లేని వారికి ఒకటి ఇవ్వండి. కడుపు నిండా 3 పూటల భోజనం కలిగిన వాడు 2 పూటల భోజనం చేసి 1 పూట కడుపు మార్చుకొని లేనివాడి కడుపు నింపండి. ఆకలి కొనిన వారికి ఆహారము, దాహం కొనిన వారికి ద్రాహము, వస్త్రహీనులకు వస్త్రము. ఇది కదా బైబిల్ నేర్పిస్తుంది క్రైస్తవ్యానికి. చదువు తల్లి, అపోస్తలుల గారి గ్రంథం 20:35 20:35 చూడండి, మళ్ళీ పెద్దగా చదవండి. అపోస్తలుల గారి గ్రంథము 20:35 మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని యేసుక్రీస్తు సువార్తల్లో చెప్పలేదా? చెప్పాడు కదా. యేసుక్రీస్తు తన సువార్త ప్రకటనల్లో తన నోటు నుండి తానే చెప్పాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని క్రీస్తు చెప్పలేదా తన బోధనలో? అంటాడు ఇక్కడ పౌలు గారు, లూకా గారు రాస్తూ. అమ్మా సువార్త, లూకా సువార్త 6:38 చదువమ్మా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు ఇయ్యబడును అని చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారిని. ఇక్కడ కోట్ చేస్తున్నాడు, లేఖనం కోట్ చేస్తున్నాడు. ఇక్కడ లూకా గారు రాస్తూ చెప్తున్నాడు, కోట్ చేస్తున్నాడు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడుతుందని క్రీస్తు ప్రభు చెప్పలేదా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6:38 ఏమ్మా? కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ కుటుంబమా, మనమంతా కూడా ఇచ్చే విషయంలో ముందుండే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగా ఇస్తూ ఉంటామో దేవుడు మనకి ఇంకా ఇస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ఇవ్వడం ఆపేసామో ఇక దేవుడు కూడా ఇవ్వడం ఆపేస్తాడు. అర్థమవుతుందా మీ అందరికీ? మనం ఇచ్చే కొద్ది దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకు మనకు దేవుడు ఇస్తాడంటే సమృద్ధిగా మనం ఇతరులకు ఇస్తామని దేవుడు మనకి ఇస్తాడు. మరి దేవుడు మనకి ఇతరులకు ఇస్తామని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం అంతా కూర్చుకున్నాం అనుకోండి, ఇక దేవుడు ఇవ్వడం ఆపేస్తాడు. అప్పుడేంటి పరిస్థితి? అంతే కదా, దేవుడు ఇవ్వడం ఆపేస్తాడు. అలా కాకుండా మనకున్న కొంచెములోని కొంచెము తీసి మనం ఇతరులకి, ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, శరీర బలహీనతల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో ఎవరైతే ఉంటారో
ప్రారంభ శతాబ్దం కూడా ఇదే చేసింది. ప్రారంభ శతాబ్దంలో ఉన్న ఆది క్రైస్తవులు కూడా ఇదే చేశారు. ఏం చేశారు? ఆది అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 43వ వచనం చూడండి. ప్రారంభ శతాబ్దంలో ఉన్న ఆది క్రైస్తవులు కూడా ఏం చేశారో చూడండి. ఇదియుగాక అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియులారా, అక్కడ రాయబడిన మాట, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి సంఘము తమకు కలిగినదంతయు సమిష్టిగా ఒక చోట ఉంచుకొని ఇది కూడా కాకుండా వారు ప్రారంభ శతాబ్దంలో ఉన్న ప్రారంభ సంఘం అంతా ఏం చేశారంటే, క్రైస్తవ కుటుంబం ఏం చేశారంటే, తమకున్నటువంటి స్థిర ఆస్తులను కూడా అమ్మేసి ఆ వెలంతా తెచ్చి ఒక చోట పెట్టేసి సంఘములో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కరతలు ఉన్నాయో వారి అక్కర్ల కొలది వాళ్ళు పంచిపెట్టారంట. ఎంత మంచి దాతృత్వం కలిగిన క్రైస్తవ కుటుంబం అది, దేవుని కుటుంబం అది, దేవుని ఇల్లు. ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం అనే కుటుంబం దేవుని ఇల్లు, విశ్వాస గృహము. మరి ఇది మనది కూడా సంఘమే కదా, మనం కూడా దేవుని ఇల్లే కదా, మనది కూడా క్రైస్తవ కుటుంబమే కదా, మనం కూడా సంఘముగా ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? వారు తమ స్థిరాస్తులను అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు సంఘములో వారి అక్కర్ల కొలది వాళ్ళకి పంచిపెట్టారంట. ఎవరికైనా అప్పులు బాధల్లో ఉన్నాయి, దేవుళ్ళు ఎదగలేకపోతున్నారు, తీసుకెళ్ళమ్మా ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ అప్పు తీసుకొని సంతోషంగా దేవునిలో ఉండు. ఎవరైనా రోగగ్రస్తులుగా ఉన్నారమ్మా, ఈ డబ్బు తీసుకొని ఇదిగో నీ రోగాన్ని కుదుర్చుకో, చక్కగా దేవునిలో ఉండు. ఎవరికైనా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయి, విధవరాలు ఉన్నారు, అమ్మా భర్త చనిపోయాడు, విధవరాలుగా ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఆర్థికంగా ఇదిగో డబ్బు తీసుకొని నీ అవసరాలు తీసుకొని దేవుళ్ళు స్థిరంగా ఉండమ్మా అని ఆ రోజు పంచుకున్నారంట. ఈరోజు అమ్మమని చెప్పట్లేదు, మీ స్థిరాస్తులు అమ్మమని చెప్పట్లేదు, ఉన్న దానిలోనే ఏం చేయాలి? ఇచ్చే గుణం. మీకు బోధిస్తున్న నేను, నా బోధ వింటున్న మీరందరూ, మనమందరం కలిసి క్రైస్తవ కుటుంబాలుగా చేయాల్సినటువంటి పని ఏంటయ్యా? మన కుటుంబంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఇచ్చే గుణము. ఇది దేవునికి నచ్చిన గుణము. ఏమండి? దాతృత్వం అనేది దేవునికి నచ్చిన గుణం. మరి ఈ గుణము మన క్రైస్తవ కుటుంబంలో ఉన్నదా లేదా అనేది నాకు నేనుగా పరిశీలన చేసుకుంటున్నా, మీకు మీరుగా వ్యక్తిగతంగా ఈ మాటలు వింటున్నా మీరందరూ కూడా మీరు పరిశీలన చేసుకోండి. ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగారు అనుకోండి, అది చేయదగిన అర్హత నీకుండి కూడా నువ్వు చేయలేదనుకో, అది తప్పు అవుతుంది. నీ దగ్గర ఉన్నా కూడా నా దగ్గర లేవు అన్నావు అనుకోండి, అది తప్పు అవుతుంది. నీ దగ్గర ఉన్నప్పుడు కూడా లేదంటే. కాబట్టి మన గురించి మనం చూసుకోవటమే కాదు కానీ ఎదుటివారి మేలు కొరకు ఆలోచించమని బైబిల్ చెబుతుంది. ప్రతివారు తన కొరకు మాత్రమే కాక ఇతరుల కొరకు ఆలోచించవలెను కదా అంటాడు బైబిల్లో. కాబట్టి సంగమా, మనమంతా దేవుని కుటుంబం, దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. కాబట్టి ఈ దేవుని కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాల్లో మనం అందరూ ఏం చేయాలంట? పాలు పంపులు పొందుకోవాలి. ఈరోజు అలా లేదు. ఎవరు బ్రతికింది వారే బ్రతుకు. మేము తిన్నామా, మేము తాగామా, మేము పడుకున్నామా, మాకు తెల్లారిందా, సంఘము మాకు సంబంధం లేదు, ఎవరెటు పోతే మాకేంటి, మాకుందా లేదా అనేది చూసుకుంటున్నారు. కానీ ఎదుటివారి కష్టాలలో ఎవరు పాలు పంపులు పొందుతున్నారు చెప్పండి? ఎదుటివారి శ్రమల్లో ఎవరు పాలు పంపులు పొందుతున్నారు? కనీసం కూడా ధైర్యపరచరు. దగ్గర దార్చే మాటలే చెప్తూ ఉంటారు. ఇంకా అమ్మా ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండండి, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఏదో ఒక రోజున దేవుడు మీ కుటుంబంలో మేలు చేస్తాడు. ఇలా కాదు, అలానే జరగాలి, అంతే జరగాలి. అప్పుడు అన్నాం అనుకో, మనకు కూడా అదే జరిగిద్ది. మనుషుడా, నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంట కోస్తావు. నీ శత్రువు కృంగినెడల నీ హృదయమందు ఉల్లసించమాకు. తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని వారిని లేవనెత్తయ్యా అని ప్రార్థన చేయాలి. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఇది. ఎన్నోది? 6వ లక్షణం. మొదట ఏముండాలని చెప్పాను మీకు? ప్రేమ ఉండాలి. 2వది పరిశుద్ధత. 3వది ఐక్యత. 4వది యథార్థత. 5వది నిన్ను గుర్చిన సాక్ష్యం. 6వది మన క్రైస్తవ కుటుంబంలో ఏముండాలంటే ఇదిగో ఇచ్చే గుణము, దాతృత్వం. అది నేను, నా భార్య, నా పిల్లలు, మీరు, మనమంతా కూడా క్రైస్తవ కుటుంబాలుగా
ఇచ్చేటటువంటి గుణం కలిగి ఉండాలి. నిజంగా దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఎన్ని ఇచ్చాడు మనకి? ఆకాశం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఆకాశమందున్న సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, భూమి మీద ఉన్న జలములను, జలరాశులను కదా, జంతువులను, చెట్లను, ఎన్నో పళ్ళు, ఎన్నో పూలు, ఎన్నో ఆకుకూరలు, ఎన్నో జంతువులు. అసలు దేవుడు మనకి ఇవ్వంది ఏంటి? ఇంకొక విషయం చెప్పనా? దేవుడు అంట మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వెనుదీయలేదంట. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదంట. మనకి దేవుడు ఇచ్చేశాడు, కుమారుని బలిగా అర్పణగా చేసేసుకున్నాడు. ఇంకేమి ఇవ్వాలి మనకి? దేవుడు అన్నీ ఇచ్చేశాడు. దేవుని గుణం ఇచ్చే గుణం. ఈ ప్రకృతిలో కూడా ఇచ్చే గుణం ఉంది. ప్రకృతిలో కూడా అనేకమైన పూల చెట్లు మనకు కనబడుతున్నాయి, అనేకమైన ఫలాల చెట్లు మనకు కనబడుతున్నాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి? మనకి ఇస్తున్నాయా లేకపోతే తీసుకుంటున్నాయా? ఒక చెట్టుకు కాసిన పండు ఆ చెట్టే తింటుందా? ఒక చెట్టుకు పూసిన పువ్వు ఆ చెట్టే పువ్వు పెట్టుకుంటుందా? ఆ పువ్వు ఎవరికి? మనకి. ఆ చెట్టు నుంచి వచ్చే కాయ ఎవరికి? మనకి. అంటే ఇప్పుడు ప్రకృతిలో ఏ లక్షణం పెట్టాడంటే దేవుడు, తనలో ఏదైతే దాతృత్వం అనే ఇచ్చే లక్షణం ఉందో ఈ ప్రకృతిలో కూడా ఇచ్చే లక్షణం ఉంది. మరి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో సృజించబడినటువంటి మనలో మాత్రం ఏమి లేదయ్యా అంటే ఇది ఇచ్చే గుణం అనేది లేదు. ఇంకా చేతులు ముడుచుకుంటా ఉన్నామేమో, ఆ ముడుచుకున్నట్లుగానే ఉంటాయేమో, జాగ్రత్త. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుడు కార్యక్రమాలంటే, స్వార్థ సభలంటే, దేవుని పని అంటే, మందిర నిర్మాణం అంటే వెంటనే ఏం చేయాలి తెలుసా? వెంటనే నాదింత నాదింత నాదింత. ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా ముందుగా నేను ఉండాలి. ఇదిగో నాదింత. మీరెంత అన్నాడు దావీదు గారు ఇక్కడ కదా, నేను ఇంత ఇస్తున్నా, మీదెంత అన్నాడు. వెంటనే అందరూ వచ్చారు, ఇదిగో నాదింత నాదింత అని ఇచ్చేశారు అక్కడ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని కుటుంబమా, మనమందరం ఇచ్చే గుణం కలిగి ఉండాలి. ఇక 7వది, మన క్రైస్తవ కుటుంబంలో ప్రాముఖ్యమైనటువంటి మరొక లక్షణం ఏంటంటే క్షమాపణ అనే లక్షణం ఉండాలి. ఏ లక్షణం? క్షమాపణ, క్షమించుట లేదా క్షమించడం అనే లక్షణం మనలో ఉండాలి. ఒక క్రైస్తవ కుటుంబంలో బాప్తీసం ద్వారా క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులంగా ఒక క్రైస్తవ ఇంటిలో, ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన మరో శ్రేష్టమైన లక్షణం, 7వ లక్షణం క్షమాపణ అనే లక్షణం ఉండాలి. ఒక భార్య తన భర్తను క్షమించే లక్షణం, ఒక భర్త తన భార్యను క్షమించడం, భార్యాభర్తలు పిల్లలను క్షమించడం, పిల్లలు తల్లిదండ్రులను క్షమించేటటువంటి ఈ గుణం ఉండాలి. తప్పులు చేయనటువంటి మనుషులు ఎవరో లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెబుతుంది. అందరూ పాపులని బైబిల్ చెబుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. బాప్తీసం ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. అయితే ప్రియమైన దేవుని వల్లరా, మన క్రైస్తవ కుటుంబంలో మనమంతా కూడా ఏ గుణాన్ని కలిగి ఉండాలంటే క్షమించే గుణం కలిగి ఉండాలి. ప్రపంచంలో ఏదైనా ఉన్నతమైన గుణం ఉన్నదా అంటే ఒకటే, అది క్షమించే గుణం. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించమని అడగటం అనబాకండి. అప్పుడు దేవుడు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? నీవు నీ సహోదరుడు నీ ఎడల చేసిన తప్పు నువ్వు క్షమించలేదు కాబట్టి నేను కూడా నీ తప్పును క్షమించను. ఎందుకని? చాలామంది అంటారు, నేను నిన్ను చచ్చేదాకా క్షమించను అంటారు చాలామంది కదా, అంటారా అనరా? నేను చచ్చిపోయేదాకా నేను క్షమించను అంటారు చాలామంది. నేను ఒక మాట చెప్పనా? నువ్వు చచ్చిపోకముందే ఆ మనిషిని క్షమించి చచ్చిపో అంటావు. ఒకటే, చచ్చిపోయిన తర్వాత క్షమించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. నువ్వు ఆ వ్యక్తిని క్షమించట్లేదు కాబట్టి నువ్వు కూడా ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోటన తప్పటడుగు వేస్తావు. అప్పుడు దేవుడు నేను కూడా నిన్ను క్షమించను అంటాడు, అంతే. ఇప్పుడు నీ సహోదరి కానీ నీ సహోదరి మని కానీ నీ ఎడల తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా మాట్లాడినా, ఏదన్నా నీకు కీడు చేసిందని తెలిసినా కూడా నువ్వు ఆ బిడ్డని క్షమించట్లేదు కాబట్టి నీవు కూడా ఏదో ఒక రోజు తప్పు చేస్తావు కాబట్టి అప్పుడు దేవుడు అంటాడమ్మా, నా బిడ్డ నీ ఎడల తప్పుగా ప్రవర్తించినప్పుడు నువ్వు క్షమించావా? నా కుమార్తె నీ ఎడల తప్పుగా మాట్లాడినప్పుడు నువ్వు క్షమించావా? నువ్వు క్షమించలేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా, నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను కూడా నేను క్షమించను అంటాడు. అప్పుడు ఏం చేస్తావు చెప్పండి? మన దేవుడు ఎలాంటి లక్షణం కలిగిన వాడంట? ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో ఉంది. మన దేవుడు
క్షమించటకు సిద్ధ మనసు గలవాడు. ఎంతలో ఘోర పాపినైనా సరే, అయ్యా దయతో నన్ను క్షమించయ్యా అంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. మరి ఆ దేవుణ్ణి కలిగి ఉన్నామని చెబుతున్నటువంటి మనలో ఎంతవరకు ఈ క్షమాగుణం ఉంది? నాలో మీలో మనందరిలో ఉండవలసిన ఇదిగో గుణము ఈ క్షమించేటటువంటి గుణము. ఈరోజు మన కుటుంబాలు పతనావస్థకు వెళ్ళిపోవడానికి కారణం, భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి అయిపోవడానికి గల కారణం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం, దేవుని కుటుంబాలపై మరి దెయ్యపు దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం మనం వాడికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి వాడు మన కుటుంబాలపైన దాడి చేస్తున్నాడు, కుటుంబాలను ఛిద్రవద చేసేస్తున్నాడు. భార్య అంటే భర్తకు పడకుండా, భర్త అంటే భార్యకు పడకుండా, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడకుండా, పిల్లలంటే తల్లిదండ్రులు పడకుండా, అసమాధానం, అనైక్యత, కుటుంబాల్లో కక్షలతో, క్రోధాలతో, పగలతో, ప్రతీకారాలతో, అసమాధానంతో, అనైక్యతతో ఉండేటట్లుగా సాతానుడు, దెయ్యము దేవుని కుటుంబాలపై దాడి చేస్తున్నాడు ఈరోజు, వాడికి అవకాశం ఇవ్వటను బట్టే ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాల్లో మనలను మనం క్షమించుకుంటే అంత మనసు మనకున్నప్పుడు మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమాపణ అనేది చాలా గొప్ప లక్షణం. దేవుడే మనల్ని క్షమించకపోతే ఈరోజు భూమి మీద మనం ఉండేవాళ్ళమా? యేసుక్రీస్తు ప్రభువు అనే మనల్ని క్షమించి ఆయన రక్తములో మనల్ని కడగకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? సంఘంలో దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. కానీ మనం మాత్రం ఎదుటివారు తప్పు చేసినప్పుడు క్షమించలేని స్థితిలో ఉన్నాం. తెలుగు భాషలో నాకు నచ్చని పదమే క్షమాపణ అనే మాట మాట్లాడుతున్నాం. అప్పుడు దేవుడు కూడా అంటాడు, నాకు కూడా నచ్చని పదం ఒకటేనమ్మా, నేను క్షమించడం అంటాడు. అప్పుడు ఏమవుతుంది మన జీవితం చెప్పండి? ఏమైపోతాం మనం? కాబట్టి క్షమాపణ, క్రైస్తవ కుటుంబంలో క్షమాపణ అనే లక్షణం మనం అందరం కలిగి ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం త్వరగా. ముందు తీసిన మరి నాకు త్వరగా చదివి వినిపించండి. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 13వ వచనం. చూడండి, ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకొని ఎడల, చూడండి ఏం చేయాలంట, ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి. ఎవరైనా నీకు హాని చేశారని నీకు తెలిసిందనుకో, అప్పుడు ఏం చేయమంటాడు? ఎవడైనాను ఒకడు హాని చేసినని తెలిసినలా ఒకరిని ఒకడు సహించచ్చు, ఒకరిని ఒకడు క్షమించుకోండి. ఏమి లేదు, ఇడిపోవటమే, ఇక విభజించేసుకోవటమే. ఏదన్నా ఎవరైనా ఏదో తప్పు చేస్తే మనం ఏదో పెద్ద పైనుంచి ఊడిపడిన నీతిమంతులలాగా. ఎవరిలో ఉండవు తప్పులు? ఎవరు నీతిమంతులు చెప్పండమ్మా? అందరం పాపులమే, అందరిలో తప్పులు ఉంటాయి. దేవుని వాక్యపు వెలుగులో వాటిని సరిచేసుకోవడానికే మనం సంఘానికి వస్తున్నాం కదా. కాబట్టి క్షమాపణ అనేది శ్రేష్టమైన లక్షణం. ఈరోజు మనం క్షమించుకోలేకపోతున్నాము కాబట్టి కుటుంబాల్లో కలతలు, సంఘాల్లో కూడా విభజనలు. అదే మనం క్షమించుకోగలిగామనుకో, నీ సహోదరుడు నీ ఎల్ల తప్పు చేస్తే, పేతురు గారు వచ్చి యేసు ప్రభువుని అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలి? 77 మార్లు క్షమించాలా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అయ్యా, నీ సహోదరుడు నీ ఎడల తప్పుగా ప్రవర్తించినప్పుడు, నీకు హాని చేశాడని నీకు అనిపించినప్పుడు 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారు మట్టుకు నువ్వు వాడిని క్షమించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 70 ఏళ్ల మార్లు మట్టుకు క్షమించాలంటే ఏంది? మనిషి సగటు జీవితం ఎంత? 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆ తర్వాత జీవించే జీవితం అంతా కూడా ఆయాసము, దుఃఖమే. అంటే అర్థం ఏంటంటే, మనిషి సగటు జీవితం 70-80 సంవత్సరాలు అనుకుంటే, చచ్చిపోయేంత వరకు నీ సహోదరుడు నీకు హాని చేశాడు నీకు తెలిసినప్పుడు, నీ ఎడల తప్పుగా ప్రవర్తించి తప్పుగా మాట్లాడని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? 70 ఏళ్ల మార్లు మట్టుకు వాడిని క్షమించాలి. యేసు ప్రభు మాటలు ఇలా ఉంటాయి. మరి మనం క్షమిస్తామా? ఇలా వస్తున్నారు అనుకోండి, ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాం పక్కకి. అమ్మో, ఇంకేముంది, వస్తుంది దెయ్యం అన్నట్లుగా, ఇంకేముంది, వస్తున్నాడు దెయ్యం అన్నట్లుగా. ఏమా? అలా ఉండకూడదు. వాళ్ళు మనల్ని క్షమించకపోయినా సరే మనం క్షమించే అంత మంచి మనసు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు క్షమించట్లేదు, వాళ్ళు వదిలేసేయండి. మనం ఏం చేయాలి? మనం క్షమించే మనసు మనకు ఉండాలి.
క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అని ప్రభువు చెప్పాడు. నేను చెప్పట్లా. నేనేదైనా మీద తప్పుగా ప్రవర్తించాననుకోండి, మీరు క్షమించాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు నా ఎడల ఎవరైనా ఏదైనా తప్పుగా ప్రవర్తించారనుకోండి, నేనేం చేయాలి? మిమ్మల్ని క్షమించాలి. అప్పుడు నా దేవుడు నేను తప్పు చేసినప్పుడు నన్ను క్షమిస్తాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని క్షమించాను కాబట్టి, నేను తప్పు చేసినప్పుడు నా దేవుడు నన్ను క్షమిస్తాడు. నేను విత్తిందే నేను కోసుకుంటాను అన్నమాట. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన 7వ లక్షణం ఏంటంటే ప్రియులారా, క్షమాపణ. సామెతలు 19:21లో కూడా తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును అంటాడు సొలొమోను మహారాజు గారు. ఎదుటివారు ఏదైనా మన ఎడల తప్పు చేసినప్పుడు, తప్పుగా ప్రవర్తించినప్పుడు, మనకి ఏదైనా హాని చేసినప్పుడు, ఏదైనా కీడు చేసినప్పుడు, మనం వారికి కీడు చేయకుండా వారిని క్షమించామనుకోండి, తప్పులు మనం క్షమించామనుకోండి, ఆ క్షమించిన మనకు ఘనత వస్తుందంట. ఘనత. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును అన్నాడు. యోసేపు తన తమ్ముళ్ళు చేసిన తప్పులు, తన అన్నలు చేసిన తప్పులు క్షమించాడు కాబట్టి యోసేపుకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. యోసేపుని దేవుడు ఘనుడుగా చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, అనేకులను పోషించే ఒక పోషణకర్తగా దేవుడు ఆయన నియమించుకున్నాడు. ఎందుకంటే తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తన అన్నలు తన ఎడల చేసిన తప్పులన్నీ కూడా యోసేపు క్షమించాడు, మనసులో పెట్టుకోకుండా. మనం అంటాం, ఒకరోజు నాకు కూడా సమయం వస్తుంది, సమయం కోసం ఏం చేస్తాడంట? సమయం కోసం ఎదురు చూస్తాడంట. సమయం కోసం ఎదురు చూసేవాడు నా దృష్టిలో, బైబిల్ దృష్టిలో క్రైస్తవుడే కాదు. నన్ను ఆ రోజు ఆ మాట అంది కాబట్టి ఆ మాట అనడానికి సమయం చూస్తారు చాలామంది. ఆ రోజు నన్ను దెబ్బ కొట్టారు కాబట్టి తిరిగి నేను మరలా దెబ్బ కొడతానే సమయం కోసం ఎదురు చూస్తాను. అలా చూసేవాడు క్రైస్తవుడే కాదు. మాట్లాడబాకండి, ఇంక ముగించేస్తాను. కాబట్టి ప్రియ క్రైస్తవ కుటుంబాల ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ కుటుంబాలు ఇదిగో ఈ శ్రేష్టమైన లక్షణాలు ఉన్నప్పుడు మన కుటుంబాలు దినదిన ప్రబద్ధమానగా దేవుని వలన ఆశీర్వదించబడతాయి, దేవుని వలన గొప్ప చేయబడతాయి, దేవుని వలన దీవించబడతాయి, దేవుని వలన హెచ్చించబడతాయి. నా కుటుంబం కానీ, మీ కుటుంబం కానీ, మన అందరి కుటుంబాలు కూడా. మరి లక్షణాలు మనలో ఉన్నాయా? దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఇవి మన చేతిలో పెట్టాడు. ఇవన్నీ ఈరోజు మనం వింటున్నాం, చక్కగా రాసుకుంటున్నాం. ఈ లక్షణాలు మనలో లేకపోతే ఎక్కడి నుంచైనా సరే, నాది క్రైస్తవ కుటుంబం, నా క్రైస్తవ కుటుంబంలో లేదా ఇంట్లో ఇదిగో ఈ ప్రేమ అనే లక్షణం ఉండాలి, ఉన్నదా లేదని పరిశీలన చేసుకోవాలి. ఏమంటే ఈ యథార్థత అనే లక్షణం ఉండాలి, ఈ క్షమాపణ అనే లక్షణం ఉండాలి, ఈ పరిశుద్ధత అనే లక్షణం ఉండాలి, నన్ను కూర్చిన సాక్ష్యము ఉండాలి. ఏమండి ఇలాంటి లక్షణాలు మన కుటుంబాలన్నీ ఉన్నప్పుడు పరలోకములో ఉన్న తండ్రి మన కుటుంబాలను బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. మన కుటుంబాల్లో దేవుడు నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నివసించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. ఈ లక్షణాలు మన కుటుంబాల్లో ఉంటే, దేవుడే మన కుటుంబాల్లో ఉంటే మనకి ఇంకేమైనా కొదువు ఉంటుందా చెప్పండి? దేవుడు మన కుటుంబాల్లో నివసించాలనుకుంటున్నాడు. ఆయన నివసించాలంటే ఇదిగో నాయన మీ కుటుంబాల్లో ఈ లక్షణాలు ఉంటే నేను మీ కుటుంబాల్లో ఉంటారంటున్నాడు దేవుడు. కాబట్టి మన కుటుంబాలన్నీ కూడా దేవుడు నివసించే కుటుంబాలుగా ఉండునుగాక. ఇంకా మన కుటుంబాల్లో ఉండవలసినటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ప్రియులారా, ఓర్పు సహనం అనేది మన కుటుంబంలో ఉండాలి. ఏముండాలి? ఓర్పు సహనం. మన క్రైస్తవ ఇంటిలో, మన క్రైస్తవ కుటుంబాల్లో నిత్యము బైబిల్ చదివే వారంగా, నిత్యము బైబిల్ వినే వారంగా, నిత్యము బైబిల్ నేర్చుకునే వారంగా, ఎదుటివారికి బోధించే వారంగా, ఈ బైబిల్ కదిగినటువంటి వారంగా మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రియులారా, క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ ఇంటిలో ఉన్న మనం అందరం కూడా ఇదిగో ఓర్పు సహనం కలిగి ఉండాలి. ఎంతమందికి ఉంది ఓర్పు? ఓర్పు లేని ఓర్పలాగా ఉన్నారు కొంతమంది. నీవు ఓర్పు లేని ఓర్పవని ఒక గంట ప్రసంగం ఉంది, తర్వాత అవకాశం ఉన్నప్పుడు చెప్తా, నేర్చుకుందరు. కానీ ఓర్పు సహనం. ఓర్పు. భర్త ఒక మాట ఉన్నాడు, ఆవేశపడకూడదు. భార్య ఒక మాట ఉంది, ఆవేశపడకూడదు. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాల్లో ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఓర్పు నేర్పు పాఠం అని ఒక గంట ప్రసంగం చెప్పాను, ఇంతకుముందు మీరు విన్నారో లేదో కానీ, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందంట. ఎక్కడుంది ఆ మాట? పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుందంట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. త్వరగా చదవండి, ముగించుకుందాం. ఇంకా ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందంట. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనము.
ఏలేవాడు నిన్ను ఏలేవాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నువ్వు తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుందమ్మా. నీ ఇంటిలో, క్రైస్తవ ఇంటిలో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలంటే ఏముండాలి? ఓర్పు ఉండాలి. భార్యగా నీకు ఓర్పు ఉండాలి, భర్తగా నీకు ఓర్పు ఉండాలి, పిల్లలంగా మనందరికీ ఓర్పు ఉండాలి. అలాగ మన కుటుంబంలో మనకి ఒకరికి ఓర్పు ఉన్నప్పుడు మన కుటుంబాల్లో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఉంటాయి. మన కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వకుండా, మన కుటుంబాలు ఛిద్రం కాకుండా, మన కుటుంబాలు విడిపోకుండా, మన కుటుంబాలు సమాధానంతో ఐక్యత ఉండాలంటే మన కుటుంబాలు ఏముండాలంటే ఓర్పు. క్రైస్తవ కుటుంబాలు ఏముండాలమ్మా? ఓర్పు. ఈ ఓర్పు గురించి బైబిల్ గ్రంథంలో యాకోబు గారు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాడు. చూడండి ఓర్పు గురించి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి త్వరగా. ఈ ఓర్పు గురించి బైబిల్లో ఉన్న ఒక మంచి ఓర్పు కలిగిన, సహనం కలిగిన భక్తుడిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11. సహోదరులారా, ప్రభువు నందు బోధించిన, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓపిక అంటే ఓర్పు అని అర్థం, ఓపికను మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడై. చూడండి ఎవరు సహనాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? యోబు గారి సహనాన్ని, యోబు గారి ఓర్పును జ్ఞాపకం చేసుకోమన్నాడు. నిజంగా యోబు గారికి ఎంత సహనం ప్రియులారా, ఎంత ఓర్పు కదా. నిజంగా కడుపును పుట్టిన 7 కుమారులు ఒకే రోజు చచ్చిపోయారు. కడుపును పుట్టిన 3 కుమార్తెలు ఒకరోజు చచ్చిపోయారు. తనకున్నటువంటి ఆస్తి అంతా ఒకరోజే పోయింది కదా. తన ఒంటి నిండా కూడా రోగం వచ్చేసింది, చర్మం అంతా కురుపులు వచ్చేసింది, చీము నెత్తురు కారుతుంది, గోక్కోటానికి కూడా గోళ్ళు లేవు, చిలపెంకుతో గోక్కుంటున్నాడు, అస్థి పందిరంలా మారిపోయాడు. అయినా కూడా తన భార్య వచ్చి ఇంకా నీ యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మని అన్నప్పుడు ఏమన్నాడు? మూర్ఖురాళ్ళు మాట్లాడతారు అట్లాగా నువ్వు మాట్లాడేటట్లుగా, మూర్ఖురాళ్ళు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడబాకన్నాడు. ఆమెను మాత్రం మూర్ఖురాలు అనలా. మూర్ఖురాళ్ళు మాట్లాడతారు ఇట్లాగా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. తన భార్యను నువ్వు మూర్ఖురాలు అని అనలా ఆయన, యోబు గారు ఆ స్థితిలో కూడా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరి ఓర్పుని, ఎవరి సహనాన్ని మీరు మాదిరిగా పెట్టుకోండి అంటాడంటే యోబును చూడండి. యోబు ఓర్పుని, యోబు సహనాన్ని మీరు మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని కుటుంబమా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ యోబు లాంటి ఓర్పు మనకుందా? ఒక బిడ్డ చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? లోకంలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు కదా, దేవుడు వారికి కనపడలేదా, నా బిడ్డే కనపడ్డా అంటారు చాలామంది. దేవుడు నాకు అన్యాయం చేశాడంటారు చాలామంది. అది తప్పు కదా. దేవుడు ఏది చేసినా న్యాయమే. ఆయన తప్పు పడడానికి మనం యోగ్యులము కాదు. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాల్లో మనమందరం కూడా ఏం కలిగి ఉండాలంటే, ఇదిగో ఈ యోబు లాంటి ఏం కలిగి ఉన్నారు? ఓర్పు. యోబు లాంటి సహనము. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా రాయబడిన ఒక మాట, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా క్రీస్తు చూపిన ఓర్పు అని ఉంటుంది అక్కడ. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు చూపిన ఓర్పు. త్వరగా చూడాలి. దేవుని యందలి ప్రేమయు, క్రీస్తు చూపిన ఓర్పు అంట. యేసుక్రీస్తు ఓర్పు చూపాడంట మనకి. మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్ చెప్పండి. క్రీస్తు చూపిన ఓర్పు. యేసుక్రీస్తు తన జీవితంలో మనందరికీ ఓర్పు అనే మాదిరిని చూపించి తన అడుగుజాడలు విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన చూపినటువంటి ఓర్పు మనమందరం కలిగి ఉండాలి. ఎంత ఓర్చుకున్నాడు కదా. కొడతన్నా, తిడతన్నా, నెడతన్నా, అపహాస్యం చేస్తున్నా, హేళన చేస్తున్నా, గుద్దుతున్న పిడిగుద్దులు, ముఖం మీద ఉమ్ములు వేస్తున్నా, కొరడా దెబ్బలతో కొడుతున్నా, తన దేహమంతా చీల్చుతున్నా, చేతుల్లో మేకులు కొడుతున్నా, తలలో ముళ్ళ కిరీటం ఒత్తుతున్నా, తన రక్తమంతా కూడా చిందిస్తున్నా కూడా అసలు ఆ మహాప్రభువుకి ఎంత ఓర్పు,
కదా, ఎంత సహనము. మరి ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి మనలో ఏది ఈ ఓర్పు, ఏది సహనము? మన కుటుంబాలలో ఈ ఓర్పు, ఈ సహనం ఉన్నప్పుడు మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఈరోజు ఒక మాట అంటేనే వారవలేని స్థితి, మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీసిందాకా తృప్తిగా ఉన్నట్లా కొంతమంది. ఎలాగైనా వాళ్ళని అడిగేయాలి, కడిగేయాలి. నన్ను అంటారా, నిన్నానికి ఎవరంటారమ్మా? మరి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నిన్నే అంటారు. అప్పుడు ఏం చేయాలి? లోకంలో ఉన్న వాళ్ళు అంటారు ఎవరైనా? ఎవ్వరు అనరు. దేవుడి కోసం బ్రతకాలి అని బలమైన నిర్ణయం తీసుకొని వచ్చినప్పుడు నిన్నే అంటారు. లోకము నన్ను ద్వేషించింది శిష్యులారా, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందయ్యా. లోకము నన్ను ద్వేషించింది, నన్ను వెంబడిస్తున్న మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. నీ ఇంటి వాళ్ళు కూడా మీకు ఏమవుతారు? శత్రులుగా మారిపోతే అవసరమైతే మీ ప్రాణాలు తీసివేయడానికి కూడా ముందుంటారు. జాగ్రత్త అని ఆ రోజు యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి జాగ్రత్త పడండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అంటాడు లూకాసు వార్త 21:19. రెఫరెన్స్ మాత్రం రాసుకోండి, చదవబాకండి. లూకాసు వార్త 21:19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. అమ్మా, మీ ప్రాణాలు దక్కాలంటే మీలో, నాలో, మనందరిలో ఉండాల్సింది ఏంటంటే ఓర్పు. కుటుంబంలో ఏదైనా ఒక భార్య మాట్లాడేస్తుంది అనుకోండి, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవటమే. ఓరికి ఎదురెదురు కూర్చొని నువ్వా నేనా తేల్చుకుందాం అన్నాం అనుకోండి, ఇంకేమవుతుంది? ఏమవుతుంది? ఆ తర్వాత రక్తపాతాలు జరుగుతాయి ఇంట్లో. భార్య ఒక మాట అందనుకోండి, పక్కకి వెళ్ళిపోవటమే, తిట్టుకుంటా ఉంటే తలిసిపోయింది దాకా భర్తగా. భర్త ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, పక్కకి వెళ్ళిపోవటమే, మాట్లాడుకుంటూ ఉంటాడు అంతే. ఏమైపోతుంది అప్పుడు? కోపం అనేది చల్లారుతుంది. ఎదురెదురు కూర్చొని కత్తులు పట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? కస కస పొడుచుకోవడమే ఇక మాటలతో. ఇంకప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు మీ దగ్గరికి వెళ్ళిపో, ఇంకంతే. అప్పుడేమవుతుంది? కుటుంబాలు, దేవుని కుటుంబాలు పాడైపోతున్నాయి. అన్నీ మూసేసేయండి. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ప్రేమించి మీ మంచి కోరి మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని, దేవుని కుటుంబాలుగా ఉండాలని, దేవుడు నివసించే కుటుంబాలుగా ఉండాలని, దేవుడు కోరుకునే కుటుంబాలుగా ఉండాలని, దేవుడు మెచ్చుకున్న కుటుంబాలుగా ఉండాలని, దేవుని వలన ఆశీర్వదించబడిన, దీవించబడిన, గొప్ప చేయబడిన, వర్ధిల్లిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని కొన్ని వారాలుగా మీకు ఈ కుటుంబాలను గురించిన సందేశాలు మీకు చెప్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వింటున్నారు, చక్కగా రాసుకుంటున్నారు. ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లోనికి ఎక్కించుకోండి. మనం అందరం కలిసి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన ఈ లక్షణాలన్నీ కూడా మనం అందరం కలిగి ఉందాము. మరొక లక్షణం ఏంటంటే రాసుకోండి, నేను చెప్పట్లేదు. తృప్తి కలిగి ఉండాలి. మన క్రైస్తవ కుటుంబంలో ఏముండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఫైనల్గా మన క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏముండాలి? కుటుంబ ప్రార్థన. మా కుటుంబంలో, మీ కుటుంబంలో, మనందరి కుటుంబంలో సాయంత్రం కాగానే మనం అందరము తల్లి, తండ్రి, పిల్లలం అందరం కూర్చొని చిన్న ప్రార్థన చేసుకొని, ఒక పాట పాడుకొని, ఒక అధ్యాయం బైబిల్ చదువుకొని, కుటుంబం అంతా మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మన కుటుంబాలను సాతానుడు ముట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతానుడి యొక్క దాడులు మన కుటుంబం మీదక ఏమాత్రం కూడా పనిచేయవు. మన కుటుంబాలన్నీ కూడా ఈ లక్షణాలు కలిగి ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రియులు, మా ఆత్మీయులు, మా సంఘ బిడ్డలందరినీ ఉద్దేశించి, మమ్మల్ందరినీ మీరు ఉద్దేశించి తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట పట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్న క్రైస్తవులంగా, క్రైస్తవ కుటుంబాలుగా మేమందరం కూడా ఇదిగో ఈ శ్రేష్టమైన ఈ లక్షణాలు మేము కలిగి ఉండాలని మీరు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేసి ఈరోజు మా ముందు పెట్టారు ప్రభువా. క్రైస్తవ కుటుంబాలుగా మేమందరం కూడా ప్రేమ కలిగి ఉండాలని, అయ్యా మేమందరము పరిశుద్ధత అనే గుణము కలిగి ఉండాలని, మేమందరము మా కుటుంబాల్లో ఐక్యత అనే గుణం మేము కలిగి ఉండాలని, మా కుటుంబాలలో యథార్థవంతమైనటువంటి ఆ జీవితాలు మేము జీవించాలని, మా కుటుంబాల్లో మమ్మల్ని కూర్చున్నటువంటి సాక్ష్యము మా కుటుంబాల్లో ఉండాలని, అంతేకాకుండా ప్రభు ఈరోజు ఇచ్చే గుణము ఉండాలని, క్షమించుకునే గుణం ఉండాలని, అయ్యా ఓర్పు, సహనం అనే గుణాలు మేము కలిగి ఉండాలని, నా ప్రభువా మాకున్న వాటిలోనే మేము సంతృప్తి కలిగి జీవించే గుణం మేము కలిగి ఉండాలని, మా కుటుంబాలలో
కుటుంబ ప్రార్థనలు కూడా జరగాలని ఈరోజు శ్రేష్టమైన మాటల ద్వారా ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా క్రైస్తవ కుటుంబాలన్నింటినీ మీరు దర్శించండి అయ్యా. మా క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా దినదిన ప్రవర్తమానంగా క్షేమాభివృద్ధి చెందుకోవడానికి, సమృద్ధి కలిగి నీ దీవెనలు పొందుకొని నీ ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా ఉంటానికి సహాయం దయచేయమని, నీవు నివసించే కుటుంబాలుగా, నీవు మెచ్చుకునే కుటుంబాలుగా, నా తండ్రి నీవు కోరుకున్నటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలన్నీ ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. మా కుటుంబాలపైన సాతానుడు దాడి చేస్తున్నాడు ప్రభా. కుటుంబాల్లో ఒకరికి ఒకరు సమాధానం లేకుండా, కుటుంబాల్లో ఒకరికొకరికి నాయన ప్రేమ లేకుండా, కుటుంబాల్లో ఒకరిని ఒకరు క్షమించగలిగినటువంటి స్థితిలో అయ్యా, కుటుంబాల్లో ఒకరిని ఒకరు సాతానుడు విడగొట్టేసి మా కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, మా కుటుంబాలను ఛిద్రవద చేసి వాడు ఆనందపడుతూ ఉన్నాడు నాయన. దయచేసి మా కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి నాయన. ఆనాడు యోబు కుటుంబం చుట్టూ కంచె వేసిన దేవుడు నాయన, మా కుటుంబాల చుట్టూ మీకు కంచె వేయండి ప్రభా. మా కుటుంబాలను సన్నిధించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, యోబును కూర్చున్నటువంటి సహనాన్ని ఇదిగో మీరు కలిగి ఉండమని సెలవిచ్చారయ్యా. ఆ యోబు లాంటి సహనం, యేసుక్రీస్తు లాంటి వారి సహనాన్ని కూడా మేము అందరం కలిగి జీవించే కృప దయచేయండి. కొన్నిసార్లు మా సహనాన్ని మేము కోల్పోతున్నాం ప్రభా, మా ఓర్పును మేము కోల్పోతున్నాం నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకుంటున్నాం, మా లోపాలను మేము సరి చేసుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాల చుట్టూ మీకు కంచె వేసి, మీ కాపుదలుంచి నీ సన్నిధి ఉంచమని, మా కుటుంబాలన్నీ కూడా రాబోయే భవిష్యత్తు అన్నల్ల ప్రభా, క్రైస్తవ కుటుంబాలంటే ఎలా ఉండాలరా అనుకునే విధంగా మా కుటుంబాలను ఉండే కృప దయచేయమని యేసు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మరి పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము అనే పాట పాడుకుందాం.